కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. అభిమన్యుడు ఆ వ్యూహంలో ప్రవేశించాడు. వీరావేశంతో కౌరవ సైన్యంపై విరుచుకుపడి వారిపై శరాలను కురిపిస్తున్నాడు. అడ్డు వెళ్లిన కర్ణ, శల్య, దుర్యోధనాదుల శరీరాలను బాణాలతో రక్తసిక్తం చేశాడు. అది చూసి ద్రోణుడు తన సేనను తీసుకెళ్లి అభిమన్యుని చుట్టుముట్టాడు. అయినా ఆగలేదు. అభిమన్యుడు కర్ణుడి కవచం చీల్చాడు. దుశ్శాసనుడు విల్లు విరిచి తన వాడి బాణాలు అతని శరీరంలో గుచ్చాడు. దాంతో దుర్యోధనుడు ఏమి చెయ్యాలో పాలుపోలేదు. అప్పుడు తన పెద్ద కుమారుడు లక్ష్మణుడు గుర్తుకొచ్చాడు. ముందు వెనుకలు ఆలోచించకుండా అతను దింపాడు. యుద్ధంలోకి తనపై కత్తి దూసిన లక్ష్మణ కుమారుడిని ఒకే ఒక్క వేటుతో తలనరికాడు అభిమన్యుడు. కొడుకు మరణానికి కుంగిపోయాడు దుర్యోధనుడు. అభిమన్యుడి పరాక్రమానికి తనతో పాటు భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యాదులే వెనుదిరిగినప్పుడు తమకన్నా చిన్నవాడైన లక్ష్మణ కుమారుడు ఎలా అతను ఓడించగలడనుకున్నాడు దుర్యోధనుడు. కింది వారిని గురుతరమైన బాధ్యతలు అప్పగించే ముందు ఆ పనికి వారిని నియోగించడం సమంజసమేనా అని ఆలోచించుకోవాలి. వారి అనుభవాన్ని, పరిణతిని కూడా పరిగణలోకి తీసుకోవాలి.